గత 2 వారాలుగా బర్డ్ ఫ్లూ వైరల్ డిసీజ్ వార్తల్లో ఉంది. బర్డ్ ఫ్లూ ఈ వైరల్ డిసీజ్ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా మనకి ఇది కొత్త కాదు. 1996 నుంచే దీని గురించి వార్తల్లో ఉంది. చైనాలో అప్పట్లో ఇది ఒరిజినేట్ అయినట్టు సమాచారం అన్నమాట. బర్డ్ ఫ్లూ ప్రస్తుతం ఉన్న స్ట్రెయిన్ H5N8. కానీ 2006లో 2016లో మనకు వచ్చిన బర్డ్ ఫ్లూ H5N1. H5N1 స్ట్రెయిన్ చాలా డేంజరస్ అండ్ డెడ్లీ. ఎందుకంటే అది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బాగా క్రియేట్ చేసేది. అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ క్రియేట్ చేసేది H5N1. దానివల్ల దానిలో మరణాల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది. ప్రతి 10 మందిలో 6 చనిపోయేవాళ్ళు. ప్రస్తుతం H5N8 ఇప్పుడు ఈ స్ట్రెయిన్ అంత డేంజరస్ కాదు. కాకపోతే దీనిలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ఫాస్ట్గా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ బర్డ్ ఫ్లూ అనేది బేసికల్గా బర్డ్స్కి వస్తాయి, కానీ కొన్నిసార్లు మ్యామల్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. బర్డ్స్ తర్వాత మ్యామల్స్లోకి వస్తే కనుక మనం చూస్తే పిగ్స్, హార్సెస్, క్యాట్, డాగ్ ఇలాంటివి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. అయితే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి. 3 టైప్స్ అన్నమాట. టైప్ ఏ, టైప్ బి, టైప్ సి. టైప్ ఏ మాత్రం చాలా ఇన్ఫెక్షియస్, ముఖ్యంగా ఎనిమల్స్కి. అండ్ టైప్ ఏ జూనోటిక్ అనమాట. జూనోటిక్ అంటే ఎనిమల్స్కి వస్తాయి, హ్యూమన్స్కి వస్తాయి టైప్ ఏ. అండ్ టైప్ బి ఇన్ఫ్లుయెన్జా, టైప్ సి ఇన్ఫ్లుయెన్జా హ్యూమన్స్కి వస్తాయి. ఇది జనరల్గా మైల్డ్ ఫీవర్ లేదా కాఫ్, కోల్డ్. టైప్ ఏ మాత్రం డేంజరస్. టైప్ బి, టైప్ సి హ్యూమన్స్కి వస్తే జ్వరం రావటం కానీ, దగ్గు రావటం కానీ, జలుబు చేయటం కానీ ఇలాంటివి అనమాట. అయితే ఇక్కడ ఈ H5N1 అప్పుడు వచ్చినప్పుడు మాత్రం భయంకరమైన రెస్పిరేటరీ ఇల్నెస్ వచ్చేది. ఈ బర్డ్ ఫ్లూ H5N1 ఫస్ట్ టైము హ్యూమన్కి ఇన్ఫెక్ట్ అవటం 1997లో హాంకాంగ్లో జరిగింది. అసలు ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జాస్ ఎలా వస్తాయి, వీటి క్యారియర్స్ ఏంటి అంటే మైగ్రేటరీ బర్డ్స్. సైబీరియా, ఇతర చలి ప్రదేశాల నుంచి వింటర్ సీజన్లో ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సుదూర ప్రయాణం చేసి ఈ ఫ్లూను క్యారీ చేస్తాయి, ఇన్ఫ్లుయెన్జాను క్యారీ చేస్తాయి అన్నమాట. సో ముఖ్యంగా వీటి ఫీకల్ డ్రాపింగ్స్ వల్ల, అంటే వీటి విసర్జన వల్ల, మల విసర్జన వల్ల ఇది స్ప్రెడ్, ఈ వైరస్ బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంట. దీనికి మేజర్ సొల్యూషన్ కల్లింగ్ ఆఫ్ ద బర్డ్స్. కల్లింగ్, CULLING. కల్లింగ్ అంటే కొన్ని వందల వేల సంఖ్యలో ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ని కానీ లేదా ఆ పర్టిక్యులర్ స్పీషీస్ని కానీ చంపేస్తుంటారు. ఎందుకంటే ఒక్కదాని నుంచి ఇంకోదానికి ఇన్ఫెక్ట్ అవ్వకుండా, అసలు ఈ ప్రమాదం రాకుండా ఉన్న బర్డ్స్ అన్నింటినీ చంపేస్తారు, కొత్త వాటికి సోకకుండా. 2013-14 ప్రాంతంలో భారతదేశంలో కొన్ని లక్షల్లో కోళ్ళను చంపేయడం జరిగింది అప్పట్లో. అండ్ ఎవరైతే బాగా క్లోజ్ కాంటాక్ట్లో ఉంటారో ఈ కోళ్ళకు కానీ లేకపోతే మ్యామల్స్ కానీ, ఆ హ్యూమన్స్ కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ వైరస్ అనేది హీట్ని తట్టుకోలేదు. మనం కనుక మాంసాన్ని 70 డిగ్రీల కన్నా ఎక్కువ హీట్లో అరగంట పైన ఉడికిస్తే కనుక వైరస్ తట్టుకోలేక చనిపోతుంది. అంటే బాగా ఉడికిన మాంసంలో ఈ వైరస్ అనేది ఉండదంట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మేజర్గా వన్ ఆఫ్ ద సొల్యూషన్స్, ఈ వైరస్ హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవ్వకుండా లేదా ఈ వైరస్ని ఎఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోవాలి అంటే బాగా ఉడికించిన మీట్ మాత్రమే తినాలి. ఇండియాలో ఈ రోజు వరకు ఈ కొత్తగా వచ్చిన H5N8 మనుషులకి ఇంకా సోకలేదు, కానీ కేసెస్ బయటపడుతున్నాయి, కానీ భారతదేశంలో మాత్రం కనిపించలేదంట ప్రస్తుతం ఉన్న H5N8 వైరస్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, కానీ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జాలైనా 2 సబ్ టైప్స్, జనరల్గా ఉండే సబ్ టైప్స్ అన్నీ 2 సర్ఫేసెస్ మీద ఉంటాయి. సర్ఫేస్ ప్రోటీన్స్ అంటాం వీటిని. ఒకటి హెమాగ్లూటినిన్, HEMAGLUTININ అంటే HA, హెమాగ్లూటినిన్. రెండోది న్యూరామినిడేస్, NEURAMINIDASE అంటే NA, హెమాగ్లూటినిన్, న్యూరామినిడేస్. ఈ 2 సర్ఫేస్ ప్రోటీన్స్లో ఈ వైరస్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది.
ముఖ్యంగా ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వల్ల ఎఫెక్ట్ అయ్యేది పౌల్ట్రీ ఇండస్ట్రీ, కోళ్ల పరిశ్రమ, తర్వాత ఇతర మ్యామల్స్ కూడా ఒక్కోసారి. అయితే మనందరికి తెలుసు వింటర్ సీజన్ అనేది ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్. జనం సమ్మర్లో ఐస్ క్రీమ్స్ ఎలా తింటారో వింటర్లో మీట్ ఎక్కువ తింటారు. కాబట్టి ఈ వింటర్ సీజన్లో ఇలాంటి ఇన్ఫ్లుయెన్జా రావడం అనేది పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఆర్థికంగా చాలా దురదృష్టకరం అని కూడా చెప్పచ్చు. తర్వాత ఈ H5N8 వైరస్ కానీ ఇతర ఏవియన్ ఇన్ఫ్లుయెన్జాస్ కానీ జనరల్గా మనం చూస్తే వింటర్స్లో ఎక్కువ వస్తాయి. వింటర్స్లోనే ఈ వైరస్లు ఎక్కువ కనపడుతుంటాయి. అండ్ 1997 నుంచి ఈ బర్డ్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు వచ్చింది. మనం చూస్తే 50 దేశాల్లో ఎక్కువ వచ్చిందంట 1997 నుంచి. ఆసియాలో చూస్తే బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇండోనేషియా, వియత్నాం ఈ దేశాల్లో ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎండమిక్గా మారింది. ఎండమిక్ అంటే ఇది ఒక రీజన్లో ఎక్కువగా పెరగటం లేదా ఒక రీజన్లో దీని ప్రాబల్యం ఎక్కువగా ఉండటం అన్నమాట. ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు యాంటీవైరల్ డ్రగ్ ఒకటి ఇస్తారు, ఓసెల్టామివిర్ అని. ఓసెల్టామివిర్, OSELTAMIVIR, ఓసెల్టామివిర్ అనే ఒక డ్రగ్ దీనికి ఇస్తారు, యాంటీవైరల్ డ్రగ్ అన్నమాట. సో భారతదేశంలో చూసుకుంటే ప్రస్తుతం ఒక 2 మాసాల క్రితం హిమాచల్ ప్రదేశ్లో పోంగ్ డ్యామ్ ఏరియాలో అనుమానాస్పదంగా కొన్ని పక్షులు చనిపోవడం కనిపించింది. అదేవిధంగా కేరళలో డక్స్లో ఈ వైరస్ కనిపించింది, ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N8 స్ట్రెయిన్ అన్నమాట. ఇండియాలో చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, హర్యానా, జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో మనకి ఈ స్ట్రెయిన్ కనిపిస్తుంది H5N8. సో ఇదన్నీ తగ్గించుకోవాలి అంటే ముందుగా బర్డ్స్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవటం, వైల్డ్ బర్డ్స్కి డొమెస్టిక్ బర్డ్స్కి కనెక్షన్ ఎక్కువ లేకుండా చేయటం, దాంతోపాటు డౌట్ ఉన్నప్పుడు బర్డ్స్ కల్లింగ్ ఇమీడియట్గా చేసేయటం, ఇవి చేస్తే కనుక ఇన్ఫెక్షన్ తగ్గుద్ది. మనుషుల్లో ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది ఇప్పటివరకు ఎక్కడ ట్రేస్ అవ్వలేదు. H5N8 వైరస్ మనిషికి మధ్య ట్రాన్స్మిషన్ ట్రేస్ అవ్వలేదు, కానీ అసలు అవ్వదని గ్యారంటీ అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. కాబట్టి మనం తినే మాంసాన్ని జాగ్రత్తగా ఉడికించుకుని తింటాం. అదేవిధంగా ఎవరైతే పౌల్ట్రీకి దగ్గరగా ఉంటున్నారో వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవటం ఇవన్నీ చేస్తే కనుక ఈ H5N8 వైరస్ తొందరగా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే 2020లో చూస్తే ఇయర్ మొత్తం పాండమిక్స్, రకరకాల డిజాస్టర్స్. 2021 బిగిన్ కాగానే ఈ కొత్తగా H5N8 వైరస్ బయటపడింది. బర్డ్ ఫ్లూలో ఇదొక వైరస్ అన్నమాట. సో దీంతో ఇంకా కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం.